వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. రోజు రోజుకి విస్తరిస్తున్న మహానగరం హైదరాబాద్ చుట్టూ ఎన్నో నిర్మాణ రంగ కంపెనీలు అలా 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 వస్తూనే ఉన్నాయి. ఎన్ని కంపెనీలు వచ్చినా తన ఇమేజ్తో, తన సొంత తెలివితేటలతో, తన కంపెనీ ఇమేజ్ని తగ్గకుండా తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకొని మార్కెట్లోనే అగ్రగామిగా నిలుస్తున్నారు రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి దగ్గుమల రాధయ్య గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన చదివింది ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ. మరి నిర్మాణ రంగంలోకి ఎందుకు వచ్చారు? ఇంకొక విషయం తెలుసుకోవాలంటే వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, ప్రస్తుతం చిత్తూరు సిట్టింగ్ ఎంపీ. ఈ రెండు ఉన్నా కూడా తండ్రి వైపు అలా తొంగి చూడకుండా తన సొంత తెలివితేటలతో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించి ఈరోజు భాగ్యనగరంలోనే అగ్రగామి సంస్థలో తనది కూడా ఒకటి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు అందరూ కూడా. దగ్గుమల రాధయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన సక్సెస్కు దారి తీసిన కారణాలు అంటే అడిగి తెలుసుకుంటాం. నమస్తే రాధయ్య గారు, బాగున్నారా? ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ అవి ఇవి? నాన్నగారు ఎంపీ గారు హ్యాపీగా కూర్చొని రాజకీయాలు చేసుకొని అక్కడ భవిష్యత్తు ఎంపీ మీరే అనిపించుకోనుకుంటా. ఎందుకు ఇక్కడ ఎంత కష్టపడి ఒక ఏదో బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలా, నంబర్ 1గా నిలబడాలని ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇక్కడ? లేదు, ఆల్మోస్ట్ 10 yearsగా ఉన్నాం కదండి. ఇది తప్పితే ఇంకేం తెలీదు. ఓకే, రాజకీయం తెలీదా? రాజకీయం ఇప్పుడు కదండి. మాకు ఆపర్చునిటీ వచ్చింది జనవరిలో, మాకు తెలిసింది. మార్చ్లో సీట్ వచ్చింది. 4 నెలల్లో మాకు కుదిరిన న్యాచురల్ బిహేవియర్ తో, న్యాచురల్ క్యాంపెయిన్ తో మేము గెలిచి వచ్చేసాము. బట్ అదర్వైజ్ అంతకుముందు పాలిటిక్స్ లో ఎవరు లేరు, తెలీదు కూడా మాకు. పాలిటిక్స్ లో లేరు, అంతకుముందు రాజకీయాలు తెలియదు, తర్వాత కూడా తెలియదు. నాన్నగారు ఎంపీ అయ్యారు, నాన్నగారి దారిలో నాన్నగారిని వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు ఏంటి అసలుకి? అంతేనండి. మా బిజినెస్ ఎలాగో బికాస్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఇది. ఇక్కడే మేము ఇదే మాకు లైఫ్ ఇచ్చింది. అసలు పాలిటిక్స్ దగ్గర వచ్చిందే దీనివల్ల, ఫుటింగ్ దొరికిందే దీనివల్ల. సో ఐ వాంట్ టు స్టే ఫోకస్డ్ హియర్. ఎప్పుడైనా డాడీ ఇస్ ద ఫేస్ ఆఫ్ ది పాలిటిక్స్. అక్కడ ఎప్పుడైనా నా ఇంటర్వెన్షన్ కావాలంటే డెఫినెట్లీ సెకండ్ ఫేస్ ఉండదు, ఇంకా లేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ఫేసులు డాడీ. దగ్గుమల ప్రసాద్ గారు ఏది చేసినా ఆయన డెసిషన్, ఏం జరిగినా ఆయన కాల్. ఎవరైనా కూడా ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంఎస్ చేసి యుఎస్కి వెళ్ళాలి, యుఎస్లో స్థిరపడాలి, యూకేకి వెళ్ళాలి, ఇట్లా అబ్రాడ్కి వెళ్ళి స్థిరపడాలని అనుకుంటారనమాట. ఈ నిర్మాణ రంగంలోకి ఎందుకు రావాలనిపించింది? ఇదంతా పెద్ద హెడిల్స్ కదా, పెద్ద కష్టాలు ఇవన్నీ కూడా, పెద్ద సుడిగుండము. అయితే సక్సెస్ అవుతాము, లేకుంటే బొక్క ఊర్లో పడతాం మనము. ఇంత రిస్క్ తీసుకొని చిన్న వయసులో, మీది పెద్ద వయసు కూడా కాదు, చిన్న వయసులోనే ఈ నిర్మాణ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ అయితే ముందు నుండే ఉండిందండి. డ్యూరింగ్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ ఎలా ఉంది? ఎక్స్పోజర్ అంటే హైదరాబాద్ అంటేనే ఇప్పటి నుండో రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ ఫ్యాన్సీ థింగ్. ఇప్పుడు అన్నట్టు MG80 అని అన్నారు. మాకు మేము కోకాపేట వరకు రోజు డ్రైవ్ చేస్తూ ఉండేవాళ్ళం. మా గ్రూప్ కానీ మేము కానీ ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. మేబీ పొటెన్షియల్ జోన్ ఇది, ఇక్కడ బాగుంటుంది, రేపు పొద్దున రెసిడెన్షియల్ పాకెట్ అవుతుంది అని అనుకుంటా ఉండేవాళ్ళం. బట్ ఆ ఇంట్రెస్ట్ వల్ల బ్యాక్గ్రౌండ్ లో చాలా రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళం. నా ఎంబీఏ ప్రాజెక్ట్ అపర్ణతో చేశాను. మినీ ప్రాజెక్ట్ కూడా ఇంకొక రియల్ ఎస్టేట్ ఫర్మ్ కే రీసెర్చ్ వింగ్ లో చేశాను. సో ఆల్ మై ప్రాజెక్ట్స్ వర్ విత్ రియల్ ఎస్టేట్. అప్పుడు వై నాట్, ఇంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మనం ఓన్ గా ఎందుకు చేయకూడదని ఎంటర్ అయ్యాం అనమాట. బాగా ఆర్జించాలి, కోట్లు సంపాదించాలి, కోట్లు గడించాలని వచ్చారా? ఒక ప్యాషన్ తో వచ్చారా రియల్ ఎస్టేట్ రంగంలో? ప్యాషన్ తో అండి. ఇది ఒక కంపెనీ, మంచి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, తర్వాత ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ లో ఉండాలని, కన్స్ట్రక్షన్ లో ఉండాలి. ఎందుకంటే ప్రతి దగ్గర ఇన్సెక్యూరిటీ ఉంది. ఒక కస్టమర్ కి మేము కూడా సఫర్ అయ్యాం. నేమ్స్ ఎందుకు కానీ మా డాడీ వాళ్ళు ప్రాపర్టీస్, చిన్న చిన్న ప్రాపర్టీస్ కొన్నప్పుడు కూడా సఫర్ అయ్యారు. సో ఈ అష్యూరిటీ, అష్యూరిటీ లేకుండా ఇన్సెక్యూరిటీతో ఎందుకు కస్టమర్ ఉంచాలని పక్కా ప్లానింగ్ తో చేసుకుంటే బాగుంటది అని చెప్పి వి స్టార్టెడ్ కంపెనీ. బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది, మాకు మేనేజ్మెంట్ ఉంది. ఎస్పెషలీ ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ మై డాడ్ ఆర్ పాత ఇన్ రూట్స్ వల్ల కానీ నాకు కొంచెం ఇన్ డీటెయిల్ వెళ్ళటం చాలా ఇష్టం అండి. ఏ టాపిక్ పట్టుకున్నా వి గో వెరీ ఇన్ డీటెయిల్ వెళ్తాము. బుక్ చదవడం వేరు, మనం థీసిస్ సబ్మిట్ అన్నీ వేరు, కానీ ప్రాక్టికల్గా లోకల్గా ఉండేవి వేరు అనమాట. మెకానికల్ ఇంజనీర్కి కార్ మెకానిక్కి చాలా తేడా ఉంటుంది. అట్లా మీకు అనుభవం లేదు అంటే ఎంబీఏ చేశారు మీరు, మీ ప్రాజెక్టు కూడా అపర్ణ మీద చేశారు. ఓకే, దానికి లోకల్గా ప్రాక్టికల్ రంగంలోకి దిగితే తెలుస్తుంది దాని లోతు ఎంత అనేది. అంటే ఆ లోతుపాతులు మీకు తెలియదు. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా నిర్మాణ రంగంలో దిగినప్పుడు ఏమనిపించింది మీకు? ఈ పోటీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు, అసలు మేరు మగధీరులు అంటారు కదా, గొప్ప గొప్ప వారంతా కూడా దీంట్లో ఉన్నారు, అప్పటికి ఇమిడి ఉన్నారనమాట. వాళ్ళందరినీ తట్టుకొని ఎలా నిలబడగలను అని మీరు వచ్చారు అసలుకి? అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఇందులో. మీరు అన్నట్టే ఈ క్వశ్చన్స్ నా మైండ్ లో, అందరి మైండ్ లో ఉండింది, నా మైండ్ లో ఉండింది. మిగతా వాళ్ళు అడగలేదు, నన్ను నేను అడిగేవాడిని అనమాట, ఎట్లా ఇప్పుడు అని.
అందుకని 1.5 year 2 years నేను ప్రతి ఫీల్డ్ లో ఎక్స్పోజర్ తీసుకున్నాను వేరే Okay. కంపెనీస్ లో. కన్స్ట్రక్షన్ నుండి ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఎందుకంటే మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి ప్రతి ఎలిమెంట్ తెలుసుకోవాలని తిరిగాము. తర్వాతే స్టార్ట్ చేశాను. 1.5 2 years అయితే డెఫినెట్లీ ట్రైనింగ్ కోర్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు స్టార్ట్ ఎ కంపెనీ బై మై. అప్రెంటిస్షిప్. అంతేగాని శాలరీ గిలరీ కోసం కాదు, కానీ నేర్చుకోవడానికే బేసిక్స్ నేర్చుకోవడానికి వెళ్ళాం అనమాట. దాని తర్వాత హైదరాబాద్ గురించి చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ వెరీ నైస్ మార్కెట్. మీరు కొత్త కాన్సెప్ట్తో ఎవరు కొంచెం గుడ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఐడియాస్ బాగుంటే మాత్రం ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది హైదరాబాద్. సో ఆ రకంగా ఐ విల్ బి ఎవర్ ఇండెప్టెడ్ టు హైదరాబాద్. లేకపోతే వేరే సిటీలో వేరే టౌన్లో ఇది చేయలేకపోతున్నాం. ఆ రోజుల్లో మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, స్టిల్ కొత్త కాన్సెప్ట్తో రాగానే మాకు కూడా అబ్జార్ప్షన్ దొరికింది. నేను కూడా అనుకునేవాడిని, మా ఇంట్లోనే అడిగేవాళ్ళు, నేను అందుకని 25-26 years ఓల్డ్ ఎందుకు 1.5 crore పెట్టి నువ్వు వెళ్ళి మాట్లాడితే ఎందుకు కొంటున్నారు నీ దగ్గర అని అడిగేవాళ్ళు. మా క్వాలిటీ బాగుంది, పేపర్ వర్క్ బాగుంది, ప్రోగ్రెస్ ఉన్నది, కొంటున్నారు అని అంటే ఫర్ ఏ వైల్ అందరూ సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు. తర్వాత కానీ రిజల్ట్ వచ్చాక కానీ అందరికి అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఇట్స్ బీన్ అ ఫెయిరీ టైల్ ఫర్ అస్. సో హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఇంకెక్కడైనా మనం ఇది చేయగలిగే వాళ్ళమో ఐ డోంట్ నో, చేసేవాళ్ళమేమో కానీ ఇంత ఈజీ యాక్సెస్ దొరికేది కాదు. 25 years ఏజ్లో 25 ఏళ్ల వయసులోనే నిర్మాణ రంగంలోకి మీరు దిగారంటే సినిమాలు అన్నట్టుగా అది గుండె కాదురా, ఆ గుండె బతకాలి అని మిర్చిలు అంటాడు చూడు, ఏమి గుండె రాది అనేది. అంటే నిజంగా ఆ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చండి. అంటే ఇక్కడ మీరు అన్నట్టు మా డాడీ సపోర్ట్ అండి. ఆయన ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉండి జాబ్ లో ఉన్నా కానీ పాపం హీ టు మానిటర్ మీ, హీ టు మానిటర్ వర్క్స్. ఎందుకంటే ఆ ఏజ్ లో టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, సీరియస్నెస్ ఉంటుందో లేదో తెలియదు జనానికి. సో ఈ టు కీప్ మానిటరింగ్, ఎక్కడైనా కావాలన్నప్పుడు కరెక్షన్ ఉంటుంది, ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఒకటి బాగా ఇన్స్టిల్ చేశారు. ఈజ్ గైడెన్స్ హస్ బిన్ వెరీ బిగ్. యాక్చువల్లీ నేను మెజర్ కూడా చేయలేను, వర్డ్స్లో కూడా చెప్పలేను. ఆయన సపోర్ట్ చాలా ఉండింది. లేకపోతే అందరికీ కొత్త స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఇది. మీరు అన్నట్టు డెలివర్ చేయలేకపోతే ఎక్కడికి వెళ్ళలేము, నోవేర్ టు హైడ్. ఇదే సెకండ్ ఛాన్స్ లేదు మనకి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కాబట్టి. ఒక 150 crore ప్రాజెక్ట్ చేస్తే సంథింగ్ గోస్ రాంగ్, వీ హ్యావ్ టు పే ఫ్రమ్ అవర్ పాకెట్. సో అలా అందుకని కొంచెం డిసిప్లిన్ ఉండింది. వి నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ ది వే. మీరు వచ్చారండి, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు, ఎలా ఉండింది అసలు? ఉస్మాన్ నగర్ అని తెల్లాపూర్ లొకేషన్ లో చేశాను. అంటే స్టార్ట్ చేసినప్పుడు టెన్షన్ ఉండిందా, ఎలా అమ్ముడుపోతాయి లేదా? అంటే విల్లాసా కమ్యూనిటీ? అంటే విల్లాస్ టెన్షన్ ఏం లేదండి, ఎందుకంటే పక్కా పోతుందని అనుకునే ప్లానింగ్ కూడా. మేము మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు 1.5 crore బడ్జెట్ లో ఆ ఏరియాలో మాకు ప్రాజెక్ట్ కావాలని చెప్పి దిగాం. డిజైన్ కూడా అలానే చేసాం. లాంచ్ చేసినప్పుడు మీరు అన్నట్టు మనం ఎంతసేపు అమ్ముడుపోతాయని దిగుతాము. ఒక 1 year కొత్త వాళ్ళు అయ్యేసరికి ట్రస్ట్ ఫ్యాక్టర్ ప్లే చేసింది. అయితే మా ఎక్స్పెక్టేషన్ కు 25-30% రీచ్ అయ్యాం అంతే. సెకండ్ ఇయర్ 18th month తర్వాత ప్రాజెక్ట్ సేల్ అయిపోయింది పూర్తిగా. ఎందుకంటే వర్క్ కనపడుతుంది, కాన్సెప్ట్ బాగుంది, బ్యాక్ యార్డ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చి అప్పటిదాకా సిటీలో లేదు, మనమే ఇంట్రొడ్యూస్ చేసాం. అది ఆటోమేటిక్ గా జనాలు వర్డ్ ఆఫ్ మౌత్ లోనే వెళ్ళిపోయింది. మేము బ్రాండింగ్ కూడా చేయలేదు. ఐ వాజ్ వెరీ స్పెసిఫిక్, నేను హోర్డింగ్లు గిడింగ్లు పెట్టను. మా ప్రోడక్ట్ బాగుంది, కస్టమర్స్ వచ్చి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా కొంటారు. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ ద మార్కెట్ సేయింగ్ ఆ హోర్డింగ్ ఈ హోర్డింగ్ పెట్టి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అలానే అయ్యింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక నేను సెకండ్ ప్రాజెక్ట్ కి ఫస్ట్ హోర్డింగ్ పెట్టుకున్నాం. మార్కెటింగ్ అనేది అప్పుడు చేసాం యాక్చువల్లీ, బికాస్ వీ వర్ వన్ సైడ్ స్కేర్డ్ ఆల్సో. అంతా బ్లాస్ట్ చేసిన తర్వాత విత్ ఆల్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బీయింగ్ బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల వాళ్ళకు కూడా జాబుల్లో రిస్క్ అవుతుందేమో అని చిన్న భయం ఉండేది. ఎందుకంటే ఫ్యామిలీలో ఒకరు ఫెయిల్ అయితే అందరికీ అట్రిబ్యూట్ అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ మార్కెట్ కూడా చేయలేదు, వర్డ్ ఆఫ్ మౌత్ చాలే అనుకోని సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మాది ప్రతి డిపార్ట్మెంట్ ఇన్ హౌస్. We have about 140-150 employees ఇప్పుడు టోటల్. సో ఇట్స్ మీరు గ్యారెంటీ ఒక బ్రాండ్ తీసుకోవడమే పెంచుకోవడమే కాకుండా 150 మంది దాదాపు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. లేబర్ మాట్లాడితే ఎవ్రీ డే అండ్ డే 1,000-1,500 లేబర్ ఉంటారు ఖచ్చితంగా. రాధే కన్స్ట్రక్షన్స్ అని ఎందుకు పెట్టారు? మీ పేరు మీద ఎందుకు స్టార్ట్ చేశారు? అగైన్ మా డాడీ చాలా ఇష్టపడి పెట్టారండి పేరు. మీ పేరు నాకు పెద్ద ఇష్టం లేదు యాక్చువల్లీ. నా ఒకళ్ళ పేరు మీద కంపెనీ పెట్టడం ఇష్టం లేదు యాక్చువల్లీ, బట్ ఫ్యామిలీ డిసైడెడ్, సో ఐ వెంట్ బై ఇట్. ఎందుకంటే ఇది కూడా ఫన్నీలీ నథింగ్. బాగున్నప్పుడు రాధే అంటున్నారు, మీరు బాగోపోతే ఎవరిని తిడతారు? కరెక్ట్, రాధేనే. అది నా భయం. అది వేసినప్పుడు నుండి నా పేరుని తిట్టుకుంటారేమో నాతో భయం ఉండేది. చెప్పాను కూడా మా ఫాదర్ మా మదర్ కి, అమ్మాయి ఇది సినారియోలో ఉంటే బాగోదేమో అంటే లేదు
పేరు పెట్టేటప్పుడు కూడా మేము 4 ఏళ్ళు ఎతికాము, 4 ఏళ్ళు ఎతికి కష్టపడి పెట్టాం. దేర్ ఇస్ అ మీనింగ్ ఫర్ దిస్, దేర్ ఇస్ వెరీ పాజిటివ్ వైబ్ ఫర్ దిస్, మీరు ఈ పేరుతోనే వెళ్దామని. ఏంటి రాధే అంటే ఏం చెప్పారా మీనింగ్? అంటే 2 విధాలుగా, కృష్ణుడి పేరు రాధాకృష్ణ, తర్వాత కర్ణుడి పేరు రాధేయుడు అంటారు. ఓకే. సో అట్లా మా డాడీ నార్త్ లో పనిచేసేటప్పుడు విన్నారట ఈ పేరు, అప్పుడు పెట్టారు, నాకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, కొత్తగా ఉందని. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు చెప్పండి? యాక్చువల్లీ 4th ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. సైజ్ వైజ్ చూస్తే దాదాపు 60-65 లాక్ ఎస్ఎఫ్టీ వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. ఓకే, పెద్ద పెద్ద ఇన్వెస్ట్లు చేస్తుంటారు, ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. అలా చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా, అయిన తర్వాత మన ప్లాట్స్ అమ్ముడు పోతాయా లేదా, అమ్ముడు పోకపోతే పరిస్థితి ఏంటి అనే ఒక భయం ఆందోళన ఏమి ఉండదండి మీకు? లేదండి, అంటే మీరు ఇందాక నేను చెప్పినట్టే పేపర్ వర్క్ అంటే వాట్ ఐ మీన్ బై పేపర్ వర్క్, అక్కడ ఏ ప్రోడక్ట్ ఎలాంటి విల్లా లేదా అపార్ట్మెంట్ కడితే సెల్ అవుతుంది, అక్కడ ఎలా ప్రైస్ పెడితే అది జనాలకి యాక్సెప్టబుల్గా, మార్కెట్కి యాక్సెప్టబుల్గా ఉంటుంది అనేది మా టీమ్ ఎక్స్పర్టీజ్. అది స్టడీ చాలా బాగా చేస్తుందండి. అండ్ మేము ప్రాజెక్ట్లో దిగే ముందే మా డెసిషన్స్ అన్నీ అయిపోతాయి. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తిరిగి వెళ్ళి మళ్ళీ బేసిక్స్ చూసేది ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ నా రోల్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే వరకే. అంతే, లాంచ్ అయిన తర్వాత టీం అందరికి ఏం చేయాలో తెలుసు అనమాట. ఈ లోపల బేసిక్స్ అన్ని మేము డిసైడ్ చేసేస్తాం. ఆ డెసిషన్ లోనే అది మీరు అన్న డౌట్స్ అన్ని ఎలిమినేట్ చేస్తాం. 1% డౌట్ ఉన్నా కానీ విల్ గో బ్యాక్, ఓహో ఇదేదో వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది అని చెప్పి. సో 3 years ఎలా ఉండబోతుందో మార్కెట్ ప్రొజెక్షన్స్, ప్రిడిక్షన్స్ కూడా ఉంటుంది మా దగ్గర. సో సంథింగ్ మీరు అన్నట్టు సంథింగ్ గోస్ రాంగ్, ఎలా సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు ఈ రోజుల్లో జూన్, జూలై, ఆగస్టులో కొంచెం మార్కెట్ కొద్ది గొప్ప అబ్జార్ప్షన్ తగ్గింది. మా ప్రాజెక్ట్స్కి ఫండింగ్ రెడీగా ఉందా లేదా? వెరీ రెడీ. సేల్ చాలా అగ్రెసివ్గా చేస్తున్నాము. ఒక 18 months సేల్ లేకపోయినా పర్లేదు అన్నట్టు ప్రాజెక్ట్స్ని రెడీ చేసేస్తాం. ఇప్పుడు మీ ప్రాజెక్టు ఎక్కడ జరుగుతోంది? కరెంట్లీ 2 వెలిమిలలోనేనండి. ఒక విల్లా ప్రాజెక్ట్ 28 acres విల్లా ప్రాజెక్ట్ రాగా అని, అది హ్యాండ్ ఓవర్లో ఉంది. కొంచెం ముందర వెలిమిలలో గార్డెన్ స్కూల్ పక్కన స్కై అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, అది ప్రోగ్రెస్ లో ఉన్నది. సరే, ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా కొన్ని కంపెనీలు, కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో 100 కంపెనీలు పుట్టగొడుగులో వచ్చాయి నిర్మాణ రంగంలో. ప్రతి ఒక్కరు వచ్చి రియల్ ఎస్టేట్ అంటున్నారు. కొంతమంది ప్లాట్ల వ్యాపారం చేస్తారు, కొంతమంది నిర్మాణ రంగంలో ఉన్నారు, బిల్డర్స్గా మారిపోయారు నిర్మాణం. వాళ్ళందరిలో తీసుకుంటే కొంతమంది వేల మీద లెక్క పెట్టవచ్చు. ఒక బ్రాండెడ్ వాళ్ళు ఇలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇలా అమ్ముడిపోతుంటాయి అనమాట. వాళ్ళందరికన్నా డిఫరెంట్గా రాధే కన్స్ట్రక్షన్స్ వారి నిర్మిస్తున్న ప్లాట్స్ని కావచ్చు, విల్లాస్ని కావచ్చు, ఎందుకు కొనాలి? మీ ప్రత్యేకత ఏంటి అసలుకి? అంటే ఒకటి, ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ మేము రాధే చేస్తుంది అని పక్కన పెట్టేస్తే, బ్రాండ్ పక్కన పెట్టేస్తే, అది సెల్ అవ్వాలని ఒక యూఎస్పీతో వెళ్తామండి. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఒక కంపల్సరీ ఉంచుతాము. ఓకే. సో ఇప్పుడు విల్లాస్ అంటే బ్యాక్ యార్డ్స్ ఉన్నాయి, కంపల్సరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, సక్సెస్ఫుల్ యూఎస్పీ అది. అపార్ట్మెంట్ అనగానే ఎమ్యూనిటీస్ ఎక్కువ ఇచ్చాను, 2 lakh ఎస్ఎఫ్టీ వరకు ఎమ్యూనిటీస్ ఇచ్చాను. ఎక్కడైనా మీరు చూస్తే 50,000 క్లబ్ హౌస్ ఉంటుంది, మా దగ్గర 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్, ఒక 2 lakhs ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ ఎవరు ఆఫర్ చేయట్లేదు అది. అసలు మా ప్రాజెక్ట్లో స్టిల్ట్ మొత్తం యూ హ్యావ్ ప్లే ఏరియాస్, కోవర్కింగ్ ప్లేసెస్, ఏ బ్లాక్ ఆ బ్లాక్ కిందే వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాం. దిస్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అడ్వాంటేజ్ టు ద క్లయింట్. సో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఒక స్పెషల్ ఎలిమెంట్ పట్టుకుంటున్నాము. 2 మా దగ్గర బేసిక్స్ అండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, బేసిక్స్ బాగుండేసరికి వీ కెనాట్ గో రాంగ్. మేము నిజంగా తప్పుపోతే మా రెస్ట్ ఆఫ్ ది మార్కెట్, మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆల్సో విల్ గో రాంగ్. ఆ రోజే వస్తుందంటే అందరు మార్కెట్ ఆగిపోతే తప్పితే మా క్యాలిక్యులేషన్స్ అంత పక్కాగా మెయింటైన్ చేసుకుంటున్నాం. సో ఆ రోజు రాదు, హోప్ఫుల్లీ ఇట్ విల్ నాట్ కమ్. అండ్ యాజ్ ఫర్ as our disciplines are there, మేము మాకు హార్డ్ లైన్ చాలా గట్టిగా తీసేసుకుంటామండి. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ దాకా చెయ్యాలి, ఈ పర్ఫెక్షన్ అయితే మా టీం మొత్తం లైన్ ఉంటుంది. టీం మొత్తం దే ఆర్ ట్రైన్డ్. మొదటి ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారండి? 16 August అండి, 2016 Augustలో లాంచ్ చేసాము. సో ల్యాండ్ అక్విజిషన్ పర్మిషన్స్ అయిపోయింది అప్పటి వరకు. మాకు మీరు అన్నట్టు 2 years నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటం అంతా. 16 August నుండి 19 August వరకు, 18 August వరకు 8.5 acres ప్రాజెక్ట్ అది. ఆ తర్వాత మళ్ళీ 4 acres ఎక్స్పాండ్ చేసాం దాన్ని phase 2 కింద. సో 2020లో బిఫోర్ కోవిడ్ హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చేసాం. ఎలా అండి అసలుకి 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉంటుందా, ఉండదా, ఏంటి పరిస్థితి? పెట్టుబడిదారులంతా ఆంధ్ర వాళ్ళే కదా, రాష్ట్ర విభజనతో వాళ్ళంతా అటువైపు వెళ్ళిపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటనే ఒక అభద్రతాభావంలో చాలామంది ఉండిపోయారు ఇక్కడ. ఆ సమయంలో మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడమే కాకుండా ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకున్నారు. తర్వాత చూసే ముందుకు పోతే కరోనా,
రెండు కూడా మధ్యలో మీరు ఇంకో రెండు ఇంక్లూడ్ చేయాలి, డిమానిటైజేషన్, జిఎస్టీ. రెండు అమ్మో ఇంత పెద్ద అగాధం అన్నమాట చుట్టూ. అందుకే బేసిక్స్ అని అన్నిసార్లు అంటానండి. ఈ 4-5 ఐటమ్స్ దాటుకొచ్చామంటే ఎవరైనా ఒక బిజినెస్ ఇదనే కాదు, ఇంక వేరే వాటిలో కూడా సస్టైన్ అవుతారండి. మీరు అన్నట్టు ఎవ్రీ సెకండ్ పర్సన్ రియల్ ఎస్టేట్ అయిపోయేలోకి వచ్చి నేను ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఏదో చేస్తాను వచ్చేసారు. మన మార్కెట్ బాగున్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది జనాలకి 40% మెంబర్స్ విల్ సఫర్. ఎవరికైతే ఈ బేసిక్స్ ఈ కష్టాలన్నీ చూసి వచ్చారో వాళ్ళకి తెలుసు ఈ టైంలో మా టీంకి ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలో తెలుసు. బికాస్ వీవ్ సీన్ ఆల్ ది సినారియోస్. క్రాష్ క్రంచ్ సిచ్యువేషన్ రాకుండా ఎలా మెయింటైన్ చేయాలి, సేలబిలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ ప్యాచప్ చేసుకుంటే మనకి కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పర్టీస్ మనకు ప్రీవియస్గా చూసాం కాబట్టి తెలుసు. తెలియని వాళ్ళకి మాత్రం మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, మహానగరం పెరుగుతున్నా కూడా శంషాబాద్ వైపు ఎక్కువగా రియల్ ఎస్టేట్ బాగుందండి. ఎటు వెళ్ళినా అటువైపు వెళ్తున్నారు అందరూ కూడా. రాష్ట్ర సరిహద్దులు మనకు ఆంధ్ర సరిహద్దులు కూడా అటు నుంచి అట్లే వెళ్తాయి కాబట్టి. కానీ మీరు మాత్రం ఎక్కువగా కొల్లూరు వైపు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే అగైన్ ఈ ఏరియాలో మేము బాగా వెల్ వర్స్డ్ అయిపోయామండి. ఇక్కడ మాకు ఏ సర్వే నంబర్ లో ఎక్కడ ఏ ఓనరు ఏ ప్రాబ్లం ఉందో చెప్పమంటే నేను సంగారెడ్డి వరకు చెప్పేయగలను. దట్స్ వేర్. అండ్ ఈ ప్లాన్ ఎప్పుడూ అయ్యింది. ఇంకా 3 years ago ఓన్లీ వీ న్యూ విల్ బై ల్యాండ్స్ హియర్. ఐడెంటిఫై చేసుకుని కొన్ని టైం పట్టింది అనమాట. సో మీరు అన్నట్టు నెక్స్ట్ మా ప్లాన్ అటువైపే ఉంది, సౌత్ సైడ్. వీ వాంట్ టు ఎక్వైర్ ల్యాండ్ ఇన్ సౌత్ సైడ్. మళ్ళీ ఇంత గ్రిప్ తెచ్చుకోవాలి, అక్కడ గ్రిప్ తెచ్చుకుని మాస్టర్ ప్లాన్ ఎక్కడెక్కడ వెళ్తుంది, సో దట్ వీల్ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ టు ద క్లయింట్. మరి కొల్లూరులో కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీకు ఎలా ఉంది, సాటిస్ఫై అంతా కూడా? యా కొల్లూరులో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. బికాజ్ 3 times రిటర్న్ వచ్చేసింది. ఎవరైతే మాకు 3 years ago కొన్నారో ఇవాళ ప్రైస్ చూసుకుంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆక్యుపేషన్ కూడా ఇస్తున్నాం. కోవిడ్ తర్వాత స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్లో వెరీ ఫ్యూ కేమ్ టు ఆక్యుపేషన్. ఈ సైజ్ 28 acres విల్లాస్, 292 విల్లాస్ మొత్తము. ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్కి రావటం ఒక వెరీ ఫ్యూ ఉన్నాయి. సో అవి కస్టమర్స్ కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఓకే, మా చేతికి టాంజిబుల్గా వచ్చేసింది. బ్యాక్ దెన్ వెన్ వి బాట్ హరీ అప్ అయ్యామేమో అని కొంతమంది ఉండుంటారు. వాళ్ళందరూ దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద సేల్ నౌ. ఇన్ని విషయాలన్నీ మన పక్కన పెడితే ఒక్కటి మనం డిస్కస్ చేసుకోలేడా? మీరు MGITలో ఇంజనీరింగ్ చేశారు. ఎక్కడైతే మీరు చదివారో ఆ MGITకి పక్కనే మీరు ఒక వెంచర్ చేస్తున్నారనమాట. ఎలా ఉంది అసలు ఆ ఫీల్? అక్కడ ఆ వెంచర్ చేస్తూ మీరు చదువుకున్న కాలేజీని చూస్తుంటే ఎలా ఉంటుంది అసలు మీకు ఆ ఫీల్? అంటే వన్ సైడ్ ఈస్ వెరీ గుడ్, అదర్ సైడ్ ఈస్ ఆ టైం నుండి ఎక్వైర్ చేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ అప్పుడు తెలీదు. నిజం చెప్తే ఆ రోజుల్లో నాకు ఎకరానికి ఎన్ని గజాలో కూడా సరిగ్గా తెలిసి ఉండదేమో నాకు. తర్వాత వచ్చిన ఎక్స్పోజర్ ఇదంతా. బట్ వీ ఫీల్ వెరీ గుడ్. ఆ ఏరియా అంటే మా గ్రూప్ చిన్న కాలేజ్ గ్రూప్ ఉంటారు కదా, వీ ఆల్వేస్ యూస్ టు డిస్కస్ ఓకే ఈ ఏరియా రేపొద్దున ఇస్ గోయింగ్ టు బి పొటెన్షియల్ నెక్స్ట్ జూబ్లీ హిల్స్ లా తయారవుతుంది. అప్పట్లోనే అనుకుంటా ఉండేవాళ్ళం మేమంతా. ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ పేరెంట్స్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, అరే దిస్ ఇస్ నెక్స్ట్ బిగ్ థింగ్, ఇక్కడ చాలా లగ్జరీ హోమ్స్ వస్తాయి అది ఇది అని. అంటే మేము విష్ టు బి వెరీ క్యూరియస్. మా అన్నయ్య కొడుకు కూడా MGITలో చదివి, అపార్ ఋషికేష్ పేరు. వాడు ఇప్పుడు US లో ఉన్నాడు. అరే వాడు మీకు ఫ్రెండ్ అయి ఉంటే బాగుండేదేమో, మావాడు కూడా ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ. అదేనండి, ఐ థింక్ వాడు కూడా మీ బ్యాచ్ ఉండి ఉండొచ్చును, సేమ్ ఏజ్ గ్రూప్ మీరు. వాడు కూడా అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. అది అనిపిస్తుంది అంట, మీలాంటి వారు ఇంకా వాడికి స్నేహం అయితే బాగుండేదేమో, మావాడు కూడా ఇక్కడే ఒక కంపెనీ పెట్టేవాడు అనేసి. ఎలిమినై టచ్ లో ఉంటాము, విల్ కనెక్ట్ సమ్ టైం ఎప్పుడైనా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు బ్యాంక్ యాడ్స్, బ్యాంక్ రుణాలు అవి ఇవన్నీ మీరే సమకూరుస్తారు కదండి. ఎంత శాతం వరకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్లయింట్ బట్టి ఉంటుందండి. మా దానికైతే 80% మినిమం వస్తుంది. 80% మినిమం వస్తుంది. మీరు ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా పెరటి ఇల్లు ఇలాంటి యాడ్స్ అవన్నీ కూడా మిక్స్ చేసి వేస్తున్నారు కదండి. ఎలా అసలు ఆ ఆలోచన అదంతా ఎలా వస్తుంది? ఆ స్పందన ఎలా ఉంటుంది? అంటే బేసికలీ బ్యాక్ యార్డ్ ని ఎలివేట్ చేయడానికి వస్తున్న కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ. వి వర్క్ విత్ గుడ్ కన్సల్టెంట్స్ అండ్ మా టీమ్ కూడా బాగుందండి. వాళ్ళు మీకు కనపడుతున్న స్ట్రాటజీస్ 1-2 అయితే వాళ్ళు ఒక 100 కుక్ చేస్తారు పాపం. మేము ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవుతుందో చెక్ చేసుకుని కొన్ని మార్కెట్లో యూస్ చేస్తాం, అప్లై చేస్తాం అనమాట. సో వీ హ్యావ్ గుడ్ కన్సల్టెంట్స్ వర్కింగ్ ఫర్ అస్ క్రియేటివ్ సెగ్మెంట్లో. మేము తెల్లాపూర్ ప్రాజెక్ట్ దిగుతున్నాం కొత్తది, అది 10 acres. G+60 3 towers. అది 60 ఫ్లోర్లు. అది ప్రాజెక్ట్ కాస్ట్, అది ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 3,000 crores అండి, 3,000 కోట్లు ఆల్మోస్ట్. సో మేము ఇప్పుడు 700 to 800 day 1 లేకుండా మేము ఆపరేట్ చేయము. అది మినిమం కంపైల్ చేస్తున్నాం కూడా.
ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నుండి ఏవైతే రిమైన్స్ వచ్చేస్తున్నాయో రాగా ఎగ్జిట్ అయిపోతున్నాము, హ్యాండ్ ఓవర్ ఇచ్చి దాని ప్రాఫిటబిలిటీ అంతా వాడుకోవటము, తర్వాత ఫ్యూచర్ దీనికి ఫైనాన్స్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని వర్క్ చేస్తాం. ఆల్రెడీ వర్క్ ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది మీకు తెల్లపూర్లో? ఇప్పుడు వీఆర్ లాంచింగ్ ఇట్ అబౌట్ 7,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. ఓకే, ఫ్లోర్ పెరుగుతుంది కదా మనకు? ఫ్లోర్ పెరుగుతుంది, అది బేస్ ప్రైస్ నేను చెప్తాను. బేస్ ప్రైస్ 7,500 తో మీకు స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఎన్ని ఎస్ఎఫ్టీలు ఎన్ని బెడ్రూమ్స్ కి మనకు? డబల్ అన్ని 3BHK అండి. అన్ని 3BHK. ఎన్ని ఎస్ఎఫ్టీ వస్తుంది? 1550 లోయెస్ట్, హైయెస్ట్ 2800. ఓకే, 3BHK నే. 3BHK నే. ఓకే ఓకే. లాస్ట్ దాంట్లో 3.5 ఒక స్టడీ రూమ్ యాడ్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ 3BHK కమ్యూనిటీ. వావ్, 60 ఫ్లోర్స్. మేము అక్కడే స్టార్ట్ అయ్యాం. వ్యూ మా ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడే ఉంటది. మేము ఆ రోడ్డు అంతా వేసింది మేమే యాక్చువల్లీ. ఇప్పుడు వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని వచ్చేసినాయి కాబట్టి తిరిగి అది లాస్ట్ పాకెట్ అక్కడ. సో ఏమో సెంటిమెంటల్లీ నాకు అక్కడ ప్రాజెక్ట్ ఉంటే బాగుండు అనిపించి వెళ్ళి, ఇంతకుముందు ఉస్మాన్ నగర్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చేది, అక్కడ 100 feet వస్తుంది, ఇక్కడ 200 feet వస్తుంది అని చెప్పి. ఇప్పుడు వచ్చేసినాయి కాబట్టి పీపుల్ విల్ రెజొనేట్ వెల్ దట్ ఓకే దిస్ పర్సన్ హీ ఈస్ ద వన్ హూస్ బిన్. నేను ఆ విప్రో రోడ్ కూడా మాది చిన్న రోడ్ అప్పుడు మేము వచ్చేటప్పుడు. విప్రో నుండి తెల్లాపూర్ రోడ్ ఇప్పుడు ఏదైతే పెద్ద రోడ్ ఉందో వాజ్ 60 feet ఉంది అప్పుడు. లేదండి ఇది 120 feet రోడ్. మా కస్టమర్స్ చెప్తా వచ్చా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రిలేట్ అవుతారు. ఐ టు టెల్ దెమ్ రోడ్ నెట్వర్క్ ఇలా బిల్డ్ అవుతుంది అని చెప్పి. మా అక్కడ సెంటిమెంట్లీ పోయి మళ్ళీ అక్కడే ప్రాజెక్ట్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ యాక్చువల్లీ. నిర్మాణ రంగంలో కూడా కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఎలా అసలు క్వాలిటీ విషయంలో ఎలా ఉంటుంది మీకు? 3-4 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవటం అండి. మీరు అన్నట్టు వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్స్, కన్సల్టెంట్స్ ఉన్నారు. షేర్ వాల్ టెక్నాలజీ అంటారు. షేర్ వాల్ అల్యూమినియం ఫార్మ్ వర్క్ టెక్నాలజీ. హైరైస్ పోయే కొద్దీ అల్యూమినియం ఫార్మ్ వర్కే వాడుతున్నాం అనమాట మేము కూడా. ఓకే, వేరే వాల్స్ స్లాబ్స్ మొత్తం కాంక్రీట్ తోనే చేస్తారు అక్కడ. దాంట్లో ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఈజీ ఫర్ డెలివరీ. క్యాష్ చూస్తున్నారా, క్వాలిటీ చూస్తున్నారా? క్వాలిటీ అండి, క్వాలిటీ. నేను చెప్పే పని లేదు, మా కస్టమర్ గ్రూప్ ని అడిగితే చెప్పేస్తారు. వీ డోంట్ షై ఆఫ్ ఫ్రమ్ స్పెండింగ్. ఇన్ఫాక్ట్ మాకు వీ టేక్ ప్రైడ్, మాకు గర్వంగా అనిపిస్తుంది, ఓహో ఎక్కడ లేని టెక్నాలజీ మేము వాడి బెటర్ క్వాలిటీ ఇస్తున్నాం అనేది. ఇట్ గివ్స్ సెపరేట్ కిక్కర్. అండ్ మా ఫ్యామిలీలో కూడా ఇంక్లూడింగ్ మా డాడీ కానీ ఎవరు కానీ ఎందుకు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ అడగరు. ఇఫ్ యూఆర్ గెటింగ్ బెటర్ క్వాలిటీ యూ వుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అంటారు. మా బోర్డ్, మా సిస్టర్ కానీ మా డాడీ కానీ దే ఆర్ ఆల్ యూనో వెరీ హెల్ప్ఫుల్ అండ్ విజనరీ బేసికలీ. నాన్నగారు ఇప్పుడు ఎంపీ, చాలా బిజీగా ఉంటారు. ఆయన వర్కే ఆయనకు ఉంటుంది చాలా బిజీగా. మరి ఆయన ఇప్పుడు సహకరిస్తున్నారు బాగా మీకు? మాది ఎప్పుడు మంత్లీ మీట్స్ ఉంటానే ఉంటాయి. ఇప్పుడు కూడా వీకెండ్స్ ఇంతకుముందు లాస్ట్ 2 months కుదరలేదు కానీ లాస్ట్ మంత్ నుండి మంత్లీ మీట్స్, మా బోర్డ్ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎంత ప్రోగ్రెస్ అయింది, ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు, డెలివరీ కంట్రోల్ ఎలా ఉంది, సమ్ బేసిక్స్ ఎప్పుడు మెయింటైన్ అవుతాయండి. ఎలా ఉంది మన వెలమల్లది ఎలా ఉంది స్కై అనౌన్స్మెంట్? స్కై బాగుందండి. 18 months అయిపోయింది ఇప్పుడు మనకి. సేల్ చాలా ముందు మేము మీకు చెప్పినట్టు 18 months ముందు ఉన్నాము. అక్కడ కూడా మళ్ళీ మేము ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఆ ఏరియాకి అపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిందే మేము యాక్చువల్లీ. గార్డియం స్కూల్ పక్కన ఉండటం వల్ల స్పెషల్ అడ్వాంటేజ్ అయ్యింది. స్మార్ట్ చాయిస్. ఇందాక నేను చెప్తున్నట్టు కూడా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన దగ్గర, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్కిన దగ్గర నుండి 15th kilometer అండి ఎగ్జిట్, కొల్లూరు ఎగ్జిట్. అక్కడేమో 12,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ నియోపోలిస్ ఉంది. 15 kilometers ట్రావెల్ చేస్తే 6,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అవైలబుల్ ఉంది. అక్కడ అయ్యే కన్సల్టెంట్స్, ఇక్కడ ఇదే కన్సల్టెంట్స్. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ సార్ట్ ఆఫ్టర్ ఆర్కిటెక్ట్స్. ఇప్పుడు జెనిసిస్ అని ఒక 2-3 ఉన్నారు. వీ ఆల్సో వర్క్ విత్ జెనిసిస్ ఓన్లీ. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ పిఎంసీస్ ఆర్ సేమ్. ఇన్ఫాక్ట్ అక్కడికంటే ఇక్కడ ఇంకా బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము. 4-step క్వాలిటీ చెక్స్ పెట్టుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ 4,000-5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ డిఫరెన్స్ వస్తుంది ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మీద. సో ఇట్స్ అ స్మార్ట్ చాయిస్. లేదు నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉండాలి, ఇట్ ఈస్ ప్రెస్టీజ్ ఎలిమెంట్ టు మీ అన్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. లేదు నాకు అంత 5,000 రూపాయలు అంటే 2,000 ఎస్ఎఫ్టీ మీద 1 కోటి రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. సో ఐ మైట్ యాజ్ వెల్ నేను ఫన్నీగా సజెస్ట్ చేస్తాను మా క్లయింట్స్ అందరినీ, ఇక్కడ కొనుక్కోండి, మళ్ళీ ఇంటీరియర్స్ కి డబ్బులు ఉంచుకుని ఒక ఫామ్ ప్లాట్ కూడా కొనుక్కోండి ఎక్కడన్నా, రాదర్ దెన్ బయింగ్ 1 flat దేర్. సో ఇట్స్ స్మార్ట్ చాయిస్ ఫర్ క్లయింట్స్. ఇప్పుడు మీ హైరేజ్ నిర్మాణం అంతా కూడా, మీదంతా కూడా హైరేజ్ ప్లాట్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసి మీరు చెప్తున్న రేట్స్ ప్రకారం చాలా హై ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా దాదాపు 2 CR, 2.5 CR, మినిమం 1.5 CR ఉంటుంది కదా. ఇంత బడ్జెట్ని పెట్టలేరు సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు. ఒక 50,000 లక్ష రూపాయలు జీతం తీసేవాడు అంత పెద్ద బడ్జెట్ చెప్పుకోలేదు, ఎందుకంటే బ్యాంక్ లోన్ వచ్చిన EMI కట్టుకోవాలి కదా. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల కోసం రాధే కన్స్ట్రక్షన్స్ కొత్త ప్లాన్ ఏమైనా చేస్తుందా? వాళ్ళకు కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలి అనేది. డెఫినెట్లీ అండి. నాకు ఈ కాన్సెప్ట్, ఈ బ్యాక్ యార్డ్ అనే విల్లా కాన్సెప్ట్ అదర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడు
తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేయాలన్నది మా ప్లాన్. నాన్నగారు దగ్గుమల్ల ప్రసాద్ గారు చిత్తూరు ఎంపీగా ఉన్నారు ఈరోజు, సిట్టింగ్ ఎంపీ అయినా. అంటే ఇప్పుడు మీరు ఎలాగో తెలంగాణలో నిర్మాణ రంగంలో బాగా రాణిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే ఏపీ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నము ఇలా ఆ ప్రాంతాలు ఏమన్నా అడుగు పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఒకటి క్యాపిటల్ సిటీ అమరావతికి అయితే వీఆర్ టార్గెటింగ్ అండి. తర్వాత తిరుపతి సెకండ్ జోన్ వీఆర్ లుకింగ్ ఎట్. మేము ఉన్నామనే కాదు, తిరుపతి హ్యాస్ హ్యూజ్ పొటెన్షియల్. నాకు సీఎం గారు కూడా, ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు, తిరుపతి విల్ బి వెరీ బిగ్ మూవింగ్ అహెడ్. తర్వాత విశాఖపట్నం ఇస్ వన్ జోన్. ఇటు 3-4 areas లో వీఆర్ రిగరస్లీ లుకింగ్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ కరెంట్లీ. ప్రాజెక్ట్స్ మేబీ 1.5 year later విల్ ట్రై టు అనౌన్స్. రాధే కన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు వెలువడిన ప్రాజెక్ట్ ఏంటి, వాటి పేర్లు ఏంటి అసలు? శాన్సీ హోమ్స్ ఒకటండి, అది హ్యాండెడ్ ఓవర్. ఎక్కడ? ఉస్మాన్ నగర్ లోనే. ఓకే. రాగా విల్లాస్ ఏమో వెలిమిల. ఓకే. తర్వాత స్కై అని అది కూడా వెలిమిలానే. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవబోతుంది, సుప్రీమస్ అని పేరు పెట్టాము. సో అది లాంచ్ అవుతుంది వెరీ సూన్. హెచ్ఎండిఏ పర్మిషన్స్ లో ఉంది అది. మేబీ బై మార్చ్ వీ షుడ్ బి రెడీ విత్ ది లాంచ్. ఇప్పటి వరకు మీతో ట్రావెల్ అవుతున్న కస్టమర్లు కావచ్చు, భవిష్యత్తులో మీతో ట్రావెల్ కావాలనుకునే కస్టమర్లకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండిగా మీరేం చెప్పబోతున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, నా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అందరికీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ అస్ అండ్ బయింగ్ విత్ అస్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నామని అనుకుంటున్నాను నేను. అండ్ మేము వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు మెయింటైన్ ది ఎక్స్పెక్టేషన్స్, అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఫ్యూచర్ బయర్స్ కూడా ఇట్స్ అ వాల్యూ ప్రపోజిషన్ అండి. వాల్యూ ఫర్ మనీ ఈజ్ వెరీ హై. ఇక్కడ మన ప్రోడక్ట్ మనం ఆఫర్ చేస్తున్న దానికి ఒకసారి అందరినీ ట్రై చేయమని, అట్లీస్ట్ సైట్ విజిట్ చేసుకుని, ఇఫ్ యూ కెన్ సీ ది సైట్ మీకే అర్థమవుతుంది. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా ఉన్నది. ఈ కంపెనీ ఆఫర్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా ఖచ్చితంగా మీనింగ్ఫుల్గా ఇన్వెస్టర్కి కానీ ఎండ్ క్లయింట్కి కానీ మీనింగ్ఫుల్గా ఉండబోతుందని చెప్పదలుచుకున్నాను. ఓకే. బ్రోకర్ సిస్టమ్ లేకోకుండా డైరెక్ట్గా మీతోనే అప్రోచ్ అయితే ఏమన్నా నెగోషియబుల్ ఏమన్నా ఉంటుందా? అగైన్ ఇట్ ఈస్ ఫ్లాట్. మా సిస్టమ్ ఫ్లాట్ అండి, అందరికి తెలిసిన మోడలే. సేల్స్ టీమ్ తో వచ్చినా, ఎవరితో వచ్చినా, నా దగ్గరికి వచ్చినా ఫైనల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాం మేము. మా సేల్స్ టీమ్ కూడా ఇచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్, ఎందుకంటే ఇట్ నాట్ స్ట్రెచ్ అంటిల్ మేనేజ్మెంట్. మా దాకా ఎక్సెప్షనల్ గా వస్తే నేనేం చేయగలనంటే, బెటర్ లొకేషన్ లో ఇంకేదైనా అడిషనల్ గా నేను ఏమైనా సజెస్ట్ చేయగలనేమో చేస్తాను, కానీ ప్రైస్ అయితే అదే ఉంటుందండి 100%. ఒక్కసారి రాధే కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం ద్వారా ఎవరు ప్లాట్ కొన్నా వారి భవిష్యత్తుకి అయితే ఖచ్చితంగా భరోసా ఉంటుంది. 100% అండి. ఓకే రాధే గారు, మీ నమ్మకమే అంటే పెట్టుబడిగా పెట్టారు, అదే నమ్మకంతో కస్టమర్ల యొక్క మనసును దోచుకున్నారు. భవిష్యత్తులో కూడా కస్టమర్ల మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్మాణ రంగంలో క్వాలిటీతో, క్యాష్తో కాకుండా క్వాలిటీతో ముందుకు దూసుకుపోవాలనేసి మరిన్ని ప్రాజెక్టులు రాధే కన్స్ట్రక్షన్స్ నుంచి పుట్టుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.